హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు డిసెంబర్ 30కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. చాలామంది జనరల్ రీడింగ్ అడుగుతూ ఉన్నారు, అందుకే నేను జనరల్ రీడింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక సిస్టర్ అడుగున్నారు బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పమని. బ్లాక్ మ్యాజిక్ ఉంటుందిమ్మా, ఎక్కడన్నా రేర్గా ఉంటుంది, అది ఎక్కువ ఉండదు, చిన్నగా ఏమి ఉండదు. బాగా దానికి చాలా కఠోరమైన ఏకాగ్రత ఉండే వాళ్ళకి, చాలా దీక్షగా చేసే వాళ్ళకి ఉంటుంది. కానీ అది ఇక్కడంతా అంత ఈజీ అవైలబుల్ కాదు. ఏ మ్యాజిక్లు అయినా కూడా మీ వైబ్రేషన్ లెవెల్ అండ్ మీ ఎనర్జీ లెవెల్ హైగా ఉంటే మిమ్మల్ని ఏం చేయలేవు. అందుకనే మీరు మీ ఎనర్జీ లెవెల్ పెంచుకునేదానికి ట్రై చేయండి. మీ ఎనర్జీ లెవెల్ ఎలా పెంచుకోవాలో చెప్పాను కదా. పంచభూతాల ఆధారంగా మీ ఎనర్జీ లెవెల్ పెంచుకోవచ్చు. ప్లస్ డైలీ మంత్ర చాంటింగ్ వల్ల, మెడిటేషన్ వల్ల కూడా మీ ఎనర్జీ లెవెల్, వైబ్రేషన్ లెవెల్ పెంచుకోవచ్చు. అప్పుడు ఎవరు ఏ మందులు మాకులు పెట్టినా, ఏ బ్లాక్ మ్యాజిక్లు చేసినా ఏది మీ అరాను కూడా టచ్ చేయలేవు. అంత పవర్ఫుల్ అయిపోతారు మీరు. మీ ఎనర్జీ లెవెల్ పెంచుకోండి. ఏ బ్లాక్ మ్యాజిక్లు నమ్మకండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు. మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు. తెలివైన లాయర్ లేదా మంచి వక్త, ప్రజానికానికి సేవ చేసే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. డిసెంబర్ 30th రీడింగ్ ఇది. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు నైట్ ఆఫ్ కప్స్. మీ డీపర్ ఫీలింగ్స్ మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు. ఈరోజు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసేదానికి అవకాశం ఉంది, లేదా మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంటుంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసును చదువులోను పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 10 ఆఫ్ వ్యాండ్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు. అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. ఒక హెల్తీ మ్యాన్, స్ట్రాంగ్, రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, ఎక్సలెంట్ అడ్వైజర్, కైండ్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఈరోజు వస్తారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ద టవర్ కార్డ్. చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. బీ పాజిటివ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. మీ పార్ట్నర్తో మీ కమ్యూనికేషన్ వస్తే మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మేబీ మీరు ఇంకో ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు ఈరోజు. నెక్స్ట్ తులారాశి తర్వాత వృశ్చిక రాశి. స్ట్రెంగ్త్. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనుల్లో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీ సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. నెక్స్ట్
మకర రాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ సోర్ట్స్. మీరు మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉండండి, మీకు దారి తెలుస్తుంది, మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీరు రెస్ట్ తీసుకొని పని చేసేదానికి ట్రై చేస్తారు అండ్ మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్. 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేస్తారు, ఫలితం లేదు, మీరు సాధించిన దానిని కాపాడుకోండి, డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు, మనసు విప్పి మాట్లాడండి, మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి, ఎలాగన్నా సాధించాలి అనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి, డిప్రెషన్గా ఉంటారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి హై ప్రీస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి, మీ కళలను పరిశీలించండి, మీ ఇన్నర్ పవర్ని నమ్మండి, మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి, లైఫ్ లెసన్స్ నేర్చుకోండి, మీ కళలను నమ్మకాలను ఎవరికి చెప్పకండి. ఇక్కడ హై ప్రీస్టెస్ కార్డ్ అంటే ఈమెకి ఏదో ఒక రహస్యం తెలుసు కానీ అది బయటకు చెప్పటం లేదు. నాలెడ్జబుల్ పర్సన్ కానీ అది బయటికి చూపించుకోవటం లేదు. అదనమాట హై ప్రీస్టెస్ కార్డు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్ చూస్తాం. ఏ మూడ్లో ఉంటున్నారు మీరు ఈరోజు? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి క్రియేటివిటీ. మీ క్రియేటివిటీ ఈరోజు ఇంప్రూవ్ అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి పాసిబిలిటీస్. ఈరోజు మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అండ్ మిథున రాశి వాళ్ళకి రైప్నెస్. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు క్లింగింగ్ టు ద పాస్ట్. అండ్ సింహరాశి వాళ్ళకి హీలింగ్. మీరు ఏదో మానసికంగా బాధపడుతుంటే మీకు ఈరోజు హీలింగ్ అనేది లభిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, గొప్ప మార్పు మీలో జరుగుతుంది. తులారాశి వాళ్ళకి గైడెన్స్. మీకు మీ వెల్ విషర్ కానీ ఎవరైనా మీ కంటే పై అధికారులు కానీ మిమ్మల్ని ఈరోజు గైడ్ చేస్తారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి అడ్వెంచర్. మీరు ఈరోజు ఏదో అడ్వెంచర్ చేయబోతున్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళు ద లవర్స్ కార్డ్ వచ్చింది, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. అండ్ మకర రాశి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవడం మంచిది. మానసిక అశాంతితో ఉన్నారు కదా, కాంప్రమైజ్ అయిపోండి. అండ్ కుంభరాశి వాళ్ళు ఫైటింగ్. మీరు అనుకున్న దానికోసం ఈరోజు ఫైట్ చేస్తారు. మీనరాశి వాళ్ళకి సక్సెస్. మీకు ఈరోజు సక్సెస్ లభిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? మేషరాశి వాళ్ళకి రొమాన్స్. వృషభ రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ. మీ జీవితంలో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. అండ్ మిథున రాశి వాళ్ళకి డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సింహ రాశి వాళ్ళకి అబాండెన్స్. ఈరోజు మీకు అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి. అండ్ కన్యా రాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేయండి. అండ్ తులారాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ ఎస్. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు టేక్ యాక్షన్ తీసుకోండి. మకర రాశి వాళ్ళకు హెల్ప్ఫుల్ పీపుల్. మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ ఎవరినో పీపుల్ని సెండ్ చేస్తామని మీ జీవితంలోకి. అండ్ కుంభరాశి వాళ్ళకి లెట్ గో. మీకు అవసరం లేని విషయాలను లెట్ గో చేసేయండి. అండ్ మీనరాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? డిసెంబర్ 30th మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? వాళ్ళకి టైం వెనక్కి వెళ్తే బాగును, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుందని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. అండ్ వృషభ రాశి వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు? ఏదో ఒక రోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావని నమ్ముతున్నాను అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అంటున్నారు. సింహరాశి వాళ్ళ పార్ట్నర్ నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. కన్యా రాశి వాళ్ళ పార్ట్నర్ నేను నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాను అంటున్నారు.
అండ్ తులారాశి వాళ్ళ పార్ట్నర్ నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. అండ్ మకర రాశి పార్ట్నర్ నేను వినే సాంగ్స్లో నువ్వు నాతో మాట్లాడుతున్నా అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ మనం ఫస్ట్ కలిసినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.